మహాత్మా గాంధీని గాడ్సే ఎందుకు చంపాడు? ఇది ఇండియా హిస్టరీలో చాలా కాంట్రవర్షియల్ మరియు షాకింగ్ స్టోరీ. 1947లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. కానీ ఫ్రీడమ్తో పాటు పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగింది. పార్టీషన్ టైంలో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య హెవీ వైలెన్స్ జరిగింది. లాక్స్ ఆఫ్ హిందూస్ అటాక్కి గురయ్యారు. చాలా మంది చంపబడ్డారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇల్లు వదిలి మైగ్రేట్ అయ్యారు. ఆ సమయంలో గాంధీ వైలెన్స్ స్టాప్ అవ్వాలి అని ఫాస్టింగ్ మరియు పీస్ మెసేజెస్ ఇచ్చారు. ఆయన ఒపీనియన్ ఏంటి అంటే హిందూస్ మరియు ముస్లిమ్స్ రెండు కమ్యూనిటీస్ మధ్య శాంతి రావాలి అని. కానీ గాడ్సేకి గాంధీ డెసిషన్స్ నచ్చలేదు. గాడ్సే ఒపీనియన్ ఏంటి అంటే గాంధీ పాలసీస్ వల్ల హిందూస్ ఇంట్రెస్ట్ డ్యామేజ్ అవుతున్నాయి అని ఆయన నమ్మారు. ఆ టైం ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్కి 55 crore రూపీస్ ఇవ్వాలి అని గాంధీ సపోర్ట్ చేయడం గాడ్సేకి చాలా రాంగ్ డెసిషన్ లాగా అనిపించింది. వాళ్ల వ్యూలో పాకిస్తాన్తో ఆల్రెడీ టెన్షన్స్ ఉన్నప్పుడు మనీ ఇవ్వడం కరెక్ట్ కాదు అని అనుకున్నారు. ఈ కోపం మరియు స్ట్రాంగ్ డిసగ్రిమెంట్తో గాడ్సే ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకున్నాడు. January 13, 1948 ఢిల్లీలో బిర్లా హౌస్ దగ్గర గాంధీ ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నారు. క్రౌడ్ మధ్య గాడ్సే ముందుకొచ్చి గాంధీకి నమస్తే చేసి సడన్లీ పిస్టల్తో 3 షాట్స్ ఫైర్ చేశాడు. గాంధీ అక్కడే పడిపోయారు. ఇండియా ఫ్రీడమ్ మూవ్మెంట్ని లీడ్ చేసిన మహాత్మా గాంధీ 1948లో అసాసినేషన్కి గురయ్యారు. ఇది ఇండియా హిస్టరీలో మోస్ట్ ట్రాజిక్ మరియు హెవీలీ డిబేటెడ్ ఈవెంట్స్లో ఒకటి. కానీ క్వశ్చన్ ఏంటి అంటే గాడ్సే హీరోవా విలనా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి.